హాయ్ నేను సతీష్. ప్రోమో ప్లస్ లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. దాని గురించి అనలైజ్ చేసుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. కంటెస్టెంట్స్ ఆట గురించి జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బల్ రెండు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఈ ప్రోమో చూసుకుంటే ఫస్ట్ ఎమాన్యుయల్ ఏంటంటే సుమన్ శెట్టి మనసులో ఏముంటుందో బయటికి ఏం చెప్పాలనుకుంటాడు, చెప్పలేక మనసులో ఇది ఉంటుంది లెక్క కామెడీగా చెప్పిన ఇంతగా అక్కడ సుమన్ శెట్టి ఏమనుకుంటాడో అనుకోడు, కానీ ఎమ్మెన్యేల్ మనసులో ఉన్నదంతా ఇలా సెటైరికల్గా బయట పెట్టేశారన్న విషయం అయితే అర్థమైతే ఉంది. ఇప్పుడు గౌరవ్ విషయంలో కావచ్చు, తెలివైనడు, హార్డ్ వర్క్ అన్ని క్లీన్ చేస్తాడు అనేటప్పుడు ఎమ్మెన్యేల్ దానికి సెటైరికల్గా మనసులో ఎలా ఉంటుంది కదన్నా, వాకి టాక్ కూడా తేవడం తెలియదు, వీడికేం తెలివి ఉంది అనేసి అట్టగే కండలు కాదు బుర్ర పెంచని చెప్పడం, ఇట్లా ఏదైతే నామినేషన్లు పాయింట్లు చెబుతారో ఇక్కడ ఫన్నీగా అనిపించినవి నామినేషన్లు సీరియస్గా చెబుతారో అట్లా అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. సంజన విషయంలో కావచ్చు, మాధురి విషయంలో కూడా మాటే రాదు వాళ్ళకి, సైలెంట్గా ఉంటారంటే వాళ్ళు ఏమి సైలెన్సర్ బాబు, రేషన్ మేనేజర్ కావాలంటే అడగాలి కానీ లాక్కోకూడదని చెప్పి మాధురి విషయంలో, అట్లాగే ఎమ్మెన్యేలు ఏంటి సంజన విషయంలో ఎంతసేపు సుమన్ శెట్టి ప్రతి వారం ఆవిడని నామినేట్ చేస్తాడు కనుక 15 వారాలు మీకే పొడిస్తా, మీకే నామినేట్ చేస్తా, తొక్కలో కెప్టెన్ అంటావా, ఇట్లా అవన్నీ చెప్పడం. అట్లాగే తనుజ విషయంలో కూడా సేమ్, ఎవరితో గొడవ పడదు, అలగదు, అస్సలు ఆడవదు, కలకల్లా ఆడుతూనే ఉంటుంది. అంటే ఇక మాటల్లో లేదు, ఇంతకంటే పెద్ద జోక్ లేదు. ఇవన్నీ జరిగితే పగలబడి పొట్టబట్టుకొని నవ్వడం ఇవన్నీ చూస్తే ఇండైరెక్ట్గా అతడు మనసులో ఉన్నవి ఒక కంటెస్టెంట్ గురించి ఫన్ మోడ్లో చెప్పేసారని అర్థమవుతుంది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఒక మంచి అవకాశం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ కానీ డీమోన్ పవన్ కానీ వినియోగించుకోవట్లేదు అనే విషయం ఈరోజు మరొకసారి ప్రూవ్ అవుతుంది. వాళ్ళు చెబుతా ఉన్నారు, మెయిన్ తన ఫ్రెండ్ ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న కళ్యాణ్ విషయంలో శ్రీజ ఎట్లాగైతే చెప్పిందో, ఇప్పుడు అదే కోణంలో ఆలోచించి రీతు చౌదరి కూడా డీమోన్ విషయంలో నిజంగా కదా ఒక స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ ఎందుకు అంత భయపడిపోతున్నారు, డీమోన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ, సోది రీజన్స్ అని చెప్పుకుని అసలు మాకు సంబంధమే లేదన్నట్టు హౌస్లో ఉంటే ఎట్లా వస్తారు ఆడియన్స్లోకి, ఎమోషన్ వస్తుంది, కనెక్ట్ అవుతుంది. ఒక బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటే ఏ సీజన్ విన్నర్ అయినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక స్టాండ్ తీసుకోవడం, ఓపెన్ అప్ అవ్వడం, అవతల వారు ఎవరైనా ఎంత ఫేమ్ ఉన్నా ఎంత నేమ్ ఉన్నా భయపడకుండా, ఎంత నోరున్నా భయపడకుండా ఒక వాయిస్ రేజ్ చేయాలి. అలాంటి అవకాశం వీళ్ళిద్దరికి వచ్చినా వినియోగించుకోవాలి. మొన్న ఏదైతే శ్రీజ చెప్పిందో ఇప్పుడు ఆమెలాగా ఆలోచనలో పడినట్టుంది రీతు చౌదరి కూడా. ఈవిడ కూడా ఈరోజు డీమోన్ విషయంలో కూడా అదే మాట చెబుతోంది. ఇద్దరు సరెండర్ అయిపోయినట్టే కనిపిస్తూ ఉన్నారు అనేది అర్థమైతే ఉంది. మరి ఎందుకు ఏంటని కూడా మాట్లాడుతాం, డిస్కస్ చేద్దాం. దానికంటే ఇంకొన్ని బ్రీఫ్గా లైవ్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడద్దాం. సంజన ఎమ్మెన్యేలతో అంటది, నిఖిల్ గౌరవ్ చాలా అమాయకులు, మంచోళ్ళు, కన్నింగ్ నేచర్ కాదు, గౌరవ్కి తెలుగు రాదని ఆడుకుంటున్నారు, టీ కోసం, బ్లాక్ టీ కోసం ఓ దివ్య అంత హడావిడి చేయాల్సిన పనే లేదు అని చెప్పేసి, అది కూడా వాస్తవమే. ఆవిడేదో మనసులో నేనేదో భరణికి మార్చుకోవాల్సిన చెప్పంటే చెప్పారని ఏదో క్యారీ చేయాలని చేసినట్టు ఉందే తప్ప దానికోసం అంత లొల్లి చేయాల్సిన పనే లేదు. దివ్య వాంటెడ్లు కొన్నిసార్లు గొడవలు పడుతుంది కాంటెంట్ కోసం అని అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా బేసిక్గా ఏంటంటే గొడవలు పడితేనే కాంటెంట్ అనే ఫీల్లో ఉన్నట్టున్నారు. అట్లాగే శ్రీజతో గౌరవ్ డిస్కషన్ జరిగేటప్పుడు గౌరవ్ కూడా చెబుతాడు నామినేషన్ గురించి మాట్లాడుతూ, ఫస్ట్ నేను వచ్చినప్పుడు 6 వచ్చినప్పుడు కూడా సాయి శ్రీనివాస్ ఈ అమ్మాయి కదా బలూన్ కట్ చేసేటప్పుడు ఈవిడ అర్హురాలు హౌస్లో ఉండడానికి అని చెప్పారు. సుమన్ శెట్టికి మిగతా వాళ్ళు 4 సపోర్ట్ చేశారు కదా, అప్పుడు నీకు చేసా, ఇప్పుడు కూడా చేస్తే, నేను లాయల్ ఉంటా, ఇప్పుడు కూడా నేను పర్ఫామ్ చేయాలి, నామినేషన్లో ఉన్నా కనుక టాస్క్లు ఆడతా, నీకోసం నేను లాయల్గా ఉంటా, 100% ఇస్తానని కూడా చెబుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామినేషన్ భయంలో ఉన్నాడు కనుక. అట్లాగే గౌరవ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ గురించి కూడా చెబుతా ఉన్నాడు, అరే నా దగ్గర కెప్టెన్షిప్ ఉంది, నేను గెలుచుకున్నా, నువ్వే ఇంకా పర్ఫామ్ చేయి, ఆ మడ్ టాస్క్ కావచ్చు, ఇంకేదైనా టాస్క్లు ఆడినా సరే అతను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, పర్ఫామ్ చేయలేదంటే ఇది కరెక్టే. నిఖిల్ ఎంతసేపు సైలెంట్గా అలా అబ్జర్వేషన్ చేస్తూ ఇతడి కంటే కొంత తెలుగు అతనికి బెటరే కదా, అయినా సరే మంచి పాయింట్లు చెప్పడం కానీ, గట్టిగా ఆడడం కానీ, ఫిజికల్ టాస్క్లు కానీ ప్రూవ్ చేసుకునేది అయితే తక్కువగా ఉంది, ఇనిషియేషన్ అయితే తక్కువగా ఉంది ఆయనలో. గౌరవ్లో మామూలుగానే కొద్దిగా ఉత్సాహం అయితే ఉంది, ఇప్పుడు నామినేషన్లో ఉండడంతో కూడా ఉంది. శ్రీజకు కూడా అదే చెబుతున్నాడు, నీకోసం నేను లాయల్గా ఆడతా, నన్నే సెలెక్ట్ చేయి, నేనే ఉంచంటే ఎటు ఆ టాస్క్లు అయితే 100% ఆయన అయితే అవుట్పుట్ అయితే ఇచ్చాడు. సో శ్రీజ ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇతనికి కూడా హెల్ప్ చేస్తారు, మీ వారం ఓటింగ్ వేసి సపోర్ట్ చేస్తారేమో అనిపిస్తూ ఉంది వీళ్ళ కాన్వర్జేషన్ చూస్తే. అతనికి ఎలాగైనా నామినేషన్ సేవ్ అవ్వాలని భయం కొద్దీ ఎట్లా మాట్లాడుతున్నాడు. అట్లాగే తనూజ్ ఇంకేముంది, నాన్నకైతే కంప్లైంట్లు, ఎంత కంప్లైంట్లు అంటే మాధురితో అవే కంప్లైంట్లు, నాన్నతో అదే కంప్లైంట్లు. నేను ఒక స్టాండ్ మీద నిలబడిన అంటున్నా, ఎమ్మెన్యేల్ నామినేట్ చేశాడు నాన్న, ఎందుకు ఇవన్నీ, ఎన్నిసార్లు చెప్పాలనుకుంటుంది, ఇదేని గురించి కూడా చెబుతా. మళ్ళీ ఇంకేంటి, మీరు ఇంకా మొహమాట పడుతున్నారు, మీరు బ్యాడ్ అవ్వలేదు కదా, అసలు మీరు ఎలిమినేట్ అయిపోవడం ఏంటి నాన్న, ఈ బాండ్స్ల వల్ల, ఈ నా అన్న కూతురు బాండ్ వల్ల ఎలిమినేట్ అయిపోయాడు. ఆ విషయం ఇంకా అర్థం కాక వాళ్ళు కామెడీ చేసేస్తారు, వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసేస్తారు, అసలు మన బాండ్స్ని వాళ్ళు ఎందుకు తప్పు పట్టారు, ఆడియన్స్ తప్పు పడుతున్నారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకు ఇది ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారా, బాండ్స్ పెట్టడానికి అని వచ్చారా అనేసి రిజెక్ట్ చేశారన్నప్పుడు అర్థం చేసుకొని మార్చుకోవాలి. ఇంకా మళ్ళీ అదే కొనసాగిస్తా అసలు మీరు ఎలిమినేట్ అవ్వడం ఏంటి,
అవ్వకూడదు ఏంటి, ఆడియన్స్కి నచ్చలేదా బాండ్స్, మేము కావాలంటే ఇలాంటి బాండ్స్ కోసం డైలీ సీరియల్స్ బోల్డ్ ఉన్నాయి అవి చూసుకుంటాం, ఇక్కడ రియాలిటీ షోలో రియల్ ఎమోషన్స్ కోసం మేము చూస్తాం కనుక ఇది మాకు కావాల్సిందని వాళ్ళు కోరుకుంటారు కదా. భరణి కూడా అంటాడు, అవును మొహమాట పడకుండా చెప్పాలి, సుమనన్న కూడా చెప్పేస్తా, ఇక్కడ బిగ్ బాస్ అంటే అది నేను ఎలిమినేట్ అయిపోవడం అంటే ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా జరిగేది అదే బిగ్ బాస్ అంటే అది వాస్తవం. ఇప్పుడైతే అతనికి అర్థమైంది, సుమనకు కూడా మొహమాటం లేకుండా చెబుతాడంటే మరి ఏం చెబుతాడు, అసలు చెబుతాడైతే నాకైతే నమ్మకం లేదు. ఎంతసేపు ఆయన మొహమాటానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటాడు భరణి కాబట్టి స్ట్రైట్గా అస్సలు చెప్పలేడు. అట్లాగే తనుజ మాధురితో కూడా చెప్పుద్ది ఆయాష టాపిక్ గురించి, ఇక్కడ భరణితో కూడా చెప్పుద్ది అదే ఆయాష టాపిక్ గురించి. ఇప్పటికి మొన్న లైవ్లో 1 గంట, అంతకుముందు 1 గంట, ఈ వారం అంతా చెబుతూనే ఉంది. ఎందుకంటే దాన్ని మామూలుగానే హైలైట్ చేసేస్తాడు ఇమాన్యుయల్, బాగా హైలైట్ చేసి ఎందుకు ఇట్లా మార్చేస్తావు సడన్గా వారం అంతా ఒకటి చెప్పి ఆవిడకి ఆయేషకు వచ్చినప్పుడు ఆ పవర్ అవసరం ఉందా, అర్హురాలా కాదనేటప్పుడు ఒక 4 పాయింట్లు చెప్పండి అర్హురాలు కాదు అనడానికి అడిగి వెంటనే 10 నిమిషాల్లో మార్చేసావు, ఎందుకు ఇట్లా డబుల్ ఫేస్, డబుల్ స్టాండర్డ్, డబుల్ గేమ్ ఇది కదా అని ఆయన చెప్పడంతో నేను 1 వీక్ అంతా ఆలోచించి మళ్ళీ మార్చుకున్నాను, నాకు అనిపించింది, నేను రియలైజ్ అయ్యాను ఆవిడ ఫైటర్ కదా, నన్నే టార్గెట్ చేసింది, నువ్వే నా టార్గెట్ అని చెప్పి కూడా ఆడుతుందంటే ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో ఉంది కదా అని లెక్క చెప్పుకుంటూ వచ్చింది, కానీ కవర్ డ్రైవ్ వేసింది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఏమైంది, థమ్స్అప్ డౌన్ ఇవ్వాలి అని అడిగేటప్పుడు ఆయాషకి ఆ పవర్ ఉండాలి, అర్హురాలి ఆవిడని చెప్పేసి దగ్గర 90% 90+ థమ్స్అప్పే ఇచ్చారు. ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అట్లా వచ్చింది. వీకెండ్ హోస్ట్ కూడా పాజిటివ్గా చెప్పడంతో ఇంకా అప్పటికప్పుడు ఇంకా రివర్స్లో వెళ్తే రీతు చౌదరి, తనుజ్ ఇంకేమంటారు, ముందు రోజు వరకు వీళ్ళిద్దరిని గట్టిగా టార్గెట్ చేసి నా టార్గెట్ నువ్వే, ఇక్కడ ఒక నాన్న కూతురు బాగుండే, మేమన్నా నిజంగా నాన్న కూతురా, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళిపోతారు, టాప్ 5కి వెళ్ళిపోవచ్చు, ఒక నాన్న కూతురు బాండ్స్ ఇట్లా ఫేవరిజం చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఫేక్ బాండ్స్ అక్కర్లా, ఇక్కడ డైలీ సీరియల్స్ చాలా బాగా నడుస్తున్నాయి స్టార్ మాలో, ఇక్కడ అవసరం లేదా డైలీ సీరియల్ డ్రామాలు ఇవన్నీ వద్దని ఆవిడ డైరెక్ట్గా అటాక్ చేస్తే వీళ్ళిద్దరు కూడా అంత ఇమీడియట్గా తనూజ ప్లస్ రీతి ఎందుకు మాట మార్చేసి చెబుతారు. వాస్తవానికి ఏంటి, వీళ్ళిద్దరు నాకు చేసింది, నా టార్గెట్ నువ్వే అని చెప్పిన తర్వాత. కానీ అప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వల్ల, అట్లాగే నాగార్జున చెప్పడం వల్ల ఇప్పుడు పాజిటివ్గా ఉందని ఆడియన్సే మెచ్చుకున్నాక అర్హురాలని చెప్పిన తర్వాత మనము థమ్స్అప్ డౌన్ రివర్స్లో వచ్చేది బాగోదని ఫ్లడ్ ఫిరాయించారు. సేఫ్ గేమ్ అంటారు దాన్నే. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఉంటుంది ఈవిడ నేచర్ కూడా మనం చూస్తే, ఏం పేరు తనుజది, ఒక చిన్న ఆనియన్ కోసం హర్ట్ అయిపోయి, చిన్న వెల్లుల్లి కోసం ఫీల్ అయిపోయి, పోపు కోసం గొడవలు పడిపోయి, చిన్న విషయాల కోసం అంత హర్ట్ అయిపోయి, నిన్నటి అన్నం మిగిలిపోయింది తినేసారని చెప్పేసి ఆ రాము కోసం ఎవరి కోసం ఉంచింది, ఈ డీమోన్ తినడం దాని గురించి పెద్ద గొడవలు అయిపోయి, చిన్న ఫుడ్ విషయంలో పర్టికులర్గా సెన్స్ అలా చిన్న విషయాల కోసం అంత హర్ట్ అయిపోయి అలిగేసి అరిచేసి ఏడిచేసే ఈమె ఆయాష వచ్చి డైరెక్ట్గా నువ్వేనా ఎరా, నాకు టార్గెట్ పెద్ద స్వర, నువ్వే అని అంత చెప్పిన తర్వాత వారం అంతా విసిగిపోయి విలవెల్లాడిపోయి ఇప్పుడేమో సడన్గా వీకెండ్లో ఆయాష మార్చుకున్న 10 నిమిషాలు అంటే అక్కడ చెప్పింది ఏం తప్పులేదు ఇమాన్యుయల్. ఆ పాయింట్ విషయంలో ఆవిడ పక్క సేఫ్గా మాడింది, దాన్ని కవర్ చేసుకునే దానికి ఆడియన్స్కి ఇది బాగా రీచ్ అయిపోయి ఉంటుందని. ఒకవైపు మాధురితో నేను భరణి రాగాని బాండ్స్ వద్దని ఆయన చెప్పినప్పుడు ఏమనింది, అబ్బా నేను వద్దంటాను ఆవిడే వస్తుంది కలుపుకుంటుందని చెప్పి మళ్ళీ భరణి బయటికి వెళ్ళగానే మళ్ళీ మాధురి దగ్గర అదే టాపిక్. అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, నేను అక్కడ సేఫ్ ఆడలేదు, ఇమాన్యుయల్ నన్ను అనవసరంగా నామినేట్ చేసేసాను, అది రీచ్ అవ్వడానికి పదే చెబుతుంది. ఇలా వీళ్ళనంత ఎక్కువసార్లు చెప్పడం వల్ల వీళ్ళనంత ఎక్కువ వరకు ఆవిడ సేఫ్ గేమ్ ఆడింది అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే నువ్వు చెప్పాల్సింది చెప్పు, ఆయన చేయాల్సింది చేసేసి ఇక్కడ ఆడియన్స్కి విడిచిపెట్టి, ఇలా ఆడియన్స్ అన్నీ చూస్తారు కనుక ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు. కానీ నాన్న వచ్చేసరికి నాన్నకి, మాధురి ఉండేసరికి మాధురికి ఇట్లా పదే అదే టాపిక్ చెబితే ఓహో ఈవిడ ఎందుకు ఇంత పదే చెప్పుకుంటుంది, కవర్ డ్రైవ్లు చేస్తుంది, ఇట్లాగే నెగిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే మెయిన్ అతనికి సేఫ్ గేమ్ ఆడింది అనేది అర్థం అయితే ఉంటుంది ఆడియన్స్ కూడా. అట్లా ఇంకోటి ఏంటంటే రీతు చౌదరి వచ్చి కళ్యాణ్కి అంటుంది, నువ్వు రీతు నమ్మొద్దు అన్నావా, ఆ డీమోన్కి డబ్బులు ఇచ్చేస్తుంది నమ్మొద్దు అన్నావా అంటే అట్లా ఎలా అంటావు, నువ్వు అదంతా అజంప్షన్స్ నీవి, నువ్వెట్లా ఊహించుకొని చెప్పేస్తావు. అలాగైతే నేను కూడా అనొచ్చు కదా, కళ్యాణ్ తనూజ సేమ్ టీం కనుక కళ్యాణ్ తనూజకి ఇచ్చేస్తుందని చెప్పొచ్చు కదా, నీ బ్రెయిన్లో ఉన్నది ఏదైతే అనుకున్నావు అది వాళ్ళకి రుద్దేశం, అందుకే మాధురి ప్రతిసారి అంటుంది అది నీ ఊహల్లో ఉన్నది ఎట్లా చెప్పేస్తావంటే వాస్తవానికి ఇది అజంప్షన్స్ కాదు, ఇంకా కాదు. ఆ అబ్బాయి బాత్రూంలో ఉండేటప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ గౌరవ్, డీమోన్, నిఖిల్ వాళ్ళందరూ వెతుకుతుండేటప్పుడు అరే ఇంకెందుకు వెతుకుతారు ఇక్కడ దివ్య దగ్గర ఉన్నాయంటే చెప్పింది ఆ మాట అతడు విన్నాడు కనుక వచ్చి ఓహో వాళ్ళ టీంకి ఇవిడ సపోర్ట్గా మాట్లాడుతుందంటే అర్థం ఏంటి, ఒకళ్ళు ఇచ్చేస్తుందేమో లాగా చెప్పాడు, అంతే తప్ప ఊహాగానాలు అయితే కాదు. అయితే ఈవిడ ఎవరి గేమాలు ఆడారు, ఇక్కడ తప్పు పట్టక్కర్లా. ఇతను కూడా అంటాడు మీ అందరిని మా టీంలో ఉంచడానికే నేను అట్లా చెప్పాను, మా టీం గెలవాలని చెప్పాను, తర్వాత నువ్వు ఇచ్చుకున్న తర్వాత నేనేం అనలేదు కదా అంటారు. కానీ ఇక్కడ వీళ్ళని తప్పు పట్టక్కర్లా, కళ్యాణ్ వాళ్ళు వాళ్ళ టీము వాళ్ళ గేమ్ ఆడారు. అలాగే రీతు చౌదరి కూడా తన గేమ్ తను ఆడింది, ఇంకా దాని గురించి పదే పంచాయతీ పెట్టుకోవాల్సిన పని అవసరం లేదు. అట్లా ఇంకోటి ఏంటంటే ఈ రీతు చౌదరి కళ్యాణ్ శ్రీజతో మాట్లాడుతూ చెబుతూ ఉంటుంది, ఆ మాధురి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా డీమోన్ పిలిచే విధానం కానీ కళ్యాణ్ పిలిచే విధానం కానీ, కళ్యాణ్ ఇందాక టాస్క్లో కూడా చూసాం, మీరు లైవ్లో ఇప్పుడు వచ్చింది కదా ఎపిసోడ్లో చూస్తాం కదా, ఏ కళ్యాణ్, ఓ కళ్యాణ్, ఏ
ఈ సతాయించడం, దబాయింపు చేయడం, బిహేవియర్ అయితే, మాట తీరైతే చాలా హార్ష్గా ఉంటుంది. ఏదో బాగా చనువు ఉన్నట్టుగా. మర్యాద గురించి మాట్లాడి ఈవిడ అది కూడా పాటించాలి కదా. ఇక్కడ రీతు చౌదరి కూడా హర్ట్ అవుతున్నది కూడా డీమోన్ కూడా వచ్చినప్పటి నుంచి ఆ కిచెన్లో ఉండేటప్పుడు కూడా, ఏ కళ్యాణ్, ఏ పవన్, ఆ ర్యాష్గా పిలుస్తుంది. ఒక తనూజ విషయంలో మాత్రం చాలా ప్రేమగా అమ్మ, బంగారం, బుజ్జి, కన్న అంత ప్రేమ ప్రదర్శిస్తూ, మిగతా వాళ్ళ విషయంలో మాత్రం అట్లా పిలుస్తూ ఉంటే వీళ్ళకైనా ఉండక్కర్లేదని లేక చెబుతూ ఉంది రీతు చౌదరి. ఈయన కూడా కిచెన్ వదలకుండా ఉన్నాడు. అలాగే అప్పుడు కూడా రీతుకు దూరంగా ఉంటే నీకు ఆ ఇమ్యూనిటీ పవర్ ఇస్తానని చెప్పింది. వీడు అప్పుడైనా చెప్పొచ్చు కదా ఆవిడికి, మాది జెన్యూన్ బాండ్ అట్లా ఉండని చెప్పాడు ఆ కుర్రాడు. ఈవిడికి ఇంక సాటిస్ఫాక్షన్ లేకపోయాడు. ఈవిడ కూడా బాత్రూంలో అడిగింది, నాకు అక్కర్లా, నాకు రీతు కావాలని చెప్పాడు. మరి అప్పుడు కూడా అలా చెప్పినాడు. బట్ ఆవిడ సతాయిస్తున్నా, ఇలా దబాయించినట్టు చెబుతున్నా, నన్ను వాడిని విడదీయాలని చూస్తున్నా, ఇంకా గట్టిగా చెప్పట్లేదు. పైగా నిన్నేంటి రీతుకి నీ వల్ల అంటున్నారు, నామినేట్ చేస్తున్నారు, ఆ మాదిరి నోటుకు వచ్చినట్టు మాట్లాడినా సరే నువ్వు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి రీతు చౌదరి డీమోన్ అడుగుతా ఉంది. ఆవిడ అట్లా మాట్లాడితే అన్‌హెల్తీ బాండ్స్ అంత పెద్ద పదాలు వాడితే ఇక్కడ ఏంటి అంత ఏదో బూతులు జరిగిపోతున్నట్టుగా ఆవిడ నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆయన ఏమంటాడు, నాకు సృష్టి రమ్య కూడా నామినేషన్ చేశారు, దానివల్ల అన్నారు, మరి నేను అడిగితే నిన్ను అడగొచ్చు కదా, మరి నేను కూడా రీతుని బ్లేమ్ చేయాలి కదా, చేయట్లేదు కదా, మాధురిని అడిగాను అన్నాడు. తర్వాత కూర్చొని అడిగాడు రీతు చౌదరి ఆనందంగా మానిస్తే, మాధురి వచ్చి అడిగితే ఎందుకు ఏమైందంటే, మీరు ఇట్లా అంటున్నారు కదా, నన్ను ఆ బాండ్స్ గురించి నన్ను అడగట్లేదని, అందువల్ల అలిగింది, హర్ట్ అయింది, భోజనం కూడా మానేసింది అవన్నీ చెప్పాడు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ ఏమంటాడు రీతుతో, ఛాన్స్ దొరికింది కదా దూరిపోయాడు అంటారు అనేసి అంటాడు. కానీ ఖచ్చితంగా దూరిపోవాలి, అడగాలి. అడగాల్సిన దగ్గర కూడా అడగకుండా సైలెంట్గా అలా కామ్గా నాకు పట్టలేదు అన్నట్టుగా అలా చోద్యం చూసినట్టుగా అలా ఉండిపోతే ఎట్లా? ఆ రోజు ఆవిడ మాటలేం తక్కువ అనలేదుగా. అసలు 24 గంటలు మీది చూడలేక చచ్చిపోతాను, టార్చర్, మనుషులు ఉన్నారని కూడా చూడకుండా ఏంటి మీరంటే, ఏంటి మనుషులు ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళు ఏమంత హద్దులు దాటేసి శృతి మించిపోయిన చేష్టలు ఏమైనా చేసేసారా? లేదు కదా. ఇప్పుడు మనకు కూడా వాళ్ళ బాండ్ నచ్చకపోయినప్పుడు ఏమంటాం, ఈ బాండ్ వల్ల ఎందుకు వచ్చే తొక్కలో బాండ్, దీనివల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అయిపోతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు, ఎమోషనల్గా ఒకరికి మీతో సపోర్ట్ రాదు, దీనివల్ల మీకు నష్టమే తప్ప లాభం ఉండదు అని అంతవరకే చెబుతాం. కానీ ఇది వెరీ అన్‌హెల్తీ బాండ్స్, ఇది నాట్ ఆర్గానిక్ బాండ్స్, పోనీ ఫేక్ బాండ్ అంటాం. అంతే తప్ప ఆవిడ శృతి మించి మరి అలాంటి పదాలు వాడేటప్పుడు ఇతను ఖచ్చితంగా ఏంటి మాధురి గారు మీకు అభ్యంతరం ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్న అర్థంగా అవుతుందా, మీరు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఆయన గురించి కానట్టుగా సంబంధం లేనట్టు పట్టించుకోకుండా ఉండడం కూడా తప్పే. అలాంటప్పుడు ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడితే, ప్రతి సందర్భంలో ఆయన ఏమంటున్నాడు, మాకు జెన్యూన్‌గా ఉంది, 100 మంది వచ్చినా నేను చూసిందే, నేను నమ్మిందే నమ్ముతాను, చూసిందే వింటాను తప్ప ఎవరో చెబితే మారిపోను అనేటప్పుడు ఈవిడ కూడా గట్టిగా ఒక స్టాండ్ తీసుకొని చెప్పొచ్చు. ఇప్పుడు సృష్టి వచ్చింది, రమ్య వచ్చింది, అందరూ చెప్పారు. ఓకే, ఎవరికి అనిపించిందో వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి ఎంత తేడా ఉందో అర్థమవుతుందా? అసలు ఏమి పోర్ట్రే చేయాలనుకుంటున్నారు అని ఒక గట్టిగా స్టాండ్ తీసుకుని ఉంటే ఎంత బాగుండు. ఆ స్టాండే తీసుకోవట్లేదు అనేది రీతు చౌదరి ఆలోచన. సేమ్ మొన్న శ్రీజ కూడా అట్లాగే కళ్యాణ్ కనింది కదా, నువ్వు కెప్టెన్ అయినప్పుడు హౌస్ హార్మోని మొత్తం వారమంతా మాదిరి గొడవల వల్ల గోల అయిపోతే నువ్వు ఆవిడని చేయకుండా, ఆ తనుజ కూడా అట్లాగే 2 చేతులు కలిస్తేనే చప్పట్లంటే ఆవిడ కూడా చేయకుండా ఆవిడ సరెండర్ అయిపోయింది, లేకపోతే ఆవిడ కూడా సేఫ్గా మారుతుంది. ఒకసారి ఆవిడ సంగతి పక్కన పెడితే, నీ క్యారెక్టర్ అసోసినేషన్ చేసినా సరే అంత పెద్ద మాటలన్నా, హౌస్ హార్మోని దెబ్బతిన్నా, నీకెందుకు అంత భయం, ఆవిడలో పాయింట్లు నీకు కనిపించకపోవడం ఏంటి అని అంటే, నువ్వు సరెండర్ అయిపోయావా, ఎందుకు భయపడతాను, ఓపెన్ అప్ అవ్వట్లేదని ఆవిడ ఎట్లాగ అడిగింది, సేమ్ ఇప్పుడు కూడా ఈ రీతు కూడా అట్లాగే అడుగుతూ ఉంది ఈయన విషయంలో. సో మరి ఇతను ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని అడుగుంటే బాగుండేది, ఇతను కానీ అతను కానీ. ఇలాంటి విషయాల్లో కంటెస్టెంట్ విషయంలో అట్లా మిస్ఫైర్ అయిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడేటప్పుడు ఎవరు స్టాండ్ తీసుకున్నా మైలేజే వస్తుంది తప్ప డ్యామేజ్ ఎంతో జరగదు. ఎందుకంటే ఆవిడ అంతలా నోటికొచ్చినట్టు మాట్లాడేసేటప్పుడు, ఇప్పుడు సంజన కూడా ఏమంటదంటే తర్వాత డీమోన్‌కి, మీ ఇద్దరికి పడట్లేదు, బ్రేక్ తీసుకుంటూ కొద్దిగా గ్యాప్ ఇవ్వు, నువ్వు గ్యాప్ తీసుకొని చెబుతా ఉన్నది, మాట్లాడు కానీ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి చెబుతుంది డీమోన్‌కి. అట్లాగే ఎమ్మెన్యేలు కూడా చెబుతాడు, అరే ఒకే టాపిక్ కోసం రోజు గంటల తరబడి కొట్టుకు చేస్తున్నారా బాబు, చండాలంగా ఉంటుంది చూసేవాళ్ళకి, నవ్వుకుంటారు ఆడియన్స్‌కి, మీకు అర్థం కావట్లేదు, మీకు చాలా నష్టమైతే తప్ప లాభం ఉండదని కూడా చెబుతా ఉన్నాడు. వీళ్ళెవరు ఎన్ని చెప్పినా డీమోన్ అదంత ఈజీ కాదులే అని చెబుతున్నారు తప్ప, మరి మీది బాండ్ అంత స్ట్రాంగ్ అన్నప్పుడు, రియల్ అన్నప్పుడు, ఎమోషన్ ఉండేటప్పుడు, ఇంకొకరు అంత చులకనగా మరి తీసి పడేసినప్పుడుగా అనుకున్న మాట్లాడినప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా, ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, అదే తీసుకోవట్లా. ఎందుకు నోరు విప్పట్లేదు మరి, నోరు విప్పాలి కదా, చెప్పాలి కదా. ఆవిడ అంత వైలెంట్‌గా అయిపోతూ ఉంటే, ఇక్కడ డీమోన్ ఇంత సైలెంట్‌గా ఉంటే, మరి ఆ అమ్మాయి రీతు చౌదరి హర్ట్ అవ్వడంలో అర్థం ఉంది కదా. ఆవిడేదో అనుకుంటదని చెప్పేసి ఛాన్స్ దొరికితే దూరిపోయాడు అనుకుంటే, నీ బాండ్స్ గురించే మాట్లాడుతుంది, పక్కోళ్ళ బాండ్స్ గురించి కాదు. అంత రచ్చ జరిగిన మిగతా వాళ్ళు కూడా అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతుందని రియాక్ట్ అయిన, ఇతను మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా అలా చూస్తా ఉన్నాడు. దీనివల్ల ఎలివేషన్ రాదు. ఫిజికల్ టాస్క్‌లు ఎంత గట్టిగా ఆడినా ఆడకపోయినా ఇవి అసలైన ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు రీతికి నేను గ్రాఫ్ ఎందుకు పెరిగింది కొద్దిగా,
ఆవిడ ఇంత రెచ్చిపోతే ఆవిడ అంత గట్టిగా ఇచ్చిందని. శ్రీజకి ఎందుకు పెరిగింది? కరెక్ట్ మొగుడు వచ్చింది, ఇచ్చి పడేసింది, ఇవ్వాల్సిన ఆవిడకి ఎలాగే ఇచ్చింది. పేరు అడిగితే తెలుసుకొని రామంది. మొత్తం పుట్టుపూర్వతల చరిత్ర అంతా తవ్వుకొని తెలుసుకుని వచ్చింది రీసెర్చ్ చేసి. ఇలా ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు మ్యాటర్ కాదండి. ఇలాంటప్పుడు ఎవరు ఎంత ట్రాన్స్పరెన్స్తో డేరింగ్ డూ ఆర్ డై నువ్వా నేనా అన్నట్టు ఆడతారు, వాళ్ళకే కనెక్షన్ వస్తుంది. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న డీమోనికి ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఈ ఒక స్టాండ్ తీసుకుని ఇలాంటి విషయాలు గట్టిగా వాయిస్ రేజ్ చేస్తే బెటర్, లేకపోతే ఎలిమినేట్ అయిపోయి ఆశ్చర్యపోకర్లే. మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.